జనవరి 2026 టాప్ సెల్లింగ్ కార్స్ గురించి చూద్దాం. సో టాప్ 25 సెల్లింగ్ కార్స్ లిస్ట్. అండ్ మీరు కొనాలనుకునే కారు ఈ లిస్ట్లో ఉందా, ఉంటే ఏ పొజిషన్లో ఉంది, అండ్ ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి, సేల్స్ బట్టి కూడా డిస్కౌంట్స్ అనేవి ఉంటాయా, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దామండి. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చేటైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది, ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మీరు కనుక కార్ బయింగ్ ప్రాసెస్లో సీరియస్గా ఉంటే కార్ మామ కమ్యూనిటీ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, అందులో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యి మీరు క్వశ్చన్స్ అడగచ్చు. అండ్ వీక్లీ జూమ్ కాల్స్ ఉంటాయి. ఇంకా వేరే మెంబర్స్ కూడా కొటేషన్స్ షేర్ చేస్తూ ఉంటారు. సో ఆ కొటేషన్స్ యూస్ చేసుకొని కూడా మీరు బెస్ట్ డిస్కౌంట్స్ అయితే మీరు పొందొచ్చు అనమాట. సో గ్రూప్లో జాయిన్ అవ్వడానికి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో మనం 25 లిస్ట్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం టాప్ 25th నెంబర్లో ఉంది హుండై ఔరా. ఇది డిజైర్కి కాంపిటీషన్ లాంటి కారు, బేసికలీ కాంపాక్ట్ సెడాన్ మోడల్. ఇది 7978 యూనిట్స్ అయితే సేల్ అయింది. అండ్ 24th పొజిషన్లో టాటా టియాగో ఉంది, 8349 యూనిట్స్. టియాగో ఒక మంచి కారే, ఒక కాంపాక్ట్ స్మాల్ కార్, సేఫ్టీ రేటింగ్ ఉండే ఒక స్మాల్ కార్, ప్లస్ ఫ్యూల్ ఎఫిషియన్సీ కూడా బాగానే వస్తుంది. సో టాటా టియాగోని కన్సిడర్ చేయొచ్చు తక్కువ బడ్జెట్లో చూస్తున్నట్లయితే కనుక. నెక్స్ట్ 23rd పొజిషన్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేని కార్ ఉంది, 3XO. 23rd పొజిషన్లో ఉందా అని కొంచెం చాలామంది సర్ప్రైజ్ అవుతారు. నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను బేసికలీ. అండ్ 3XO 8845 యూనిట్స్ మాత్రమే సేల్ అయిందనమాట జాన్లో. అండ్ 22nd పొజిషన్లో టొయోటా హైరైడర్. ఇది 9453 యూనిట్స్ సేల్ అయింది. సో టొయోటా హైరైడర్, మీకు మారుతిలో గ్రాండ్ విటారా ఉంటుంది, టొయోటాలో హైరైడర్ ఉంటుంది, ఇందులో హైబ్రిడ్ ఆప్షన్ కూడా ఉంటుంది మీకు. సో టొయోటా హైరైడర్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ కార్, బాగానే సేల్ అవుతుంది. అండ్ 21st పొజిషన్లో ఇన్నోవా ప్లస్ హై క్రాస్. ఇది 9453 యూనిట్స్ ఇది సేల్ అయిందనమాట. తర్వాత 20th పొజిషన్లో మహీంద్రా XUV 7XO. ఇది 10,133 యూనిట్స్. సో ఇక్కడ మనం నోట్ చేయాల్సిన విషయం ఏంటంటే 3XO కన్నా 7XO ఎక్కువ సేల్ అయ్యిందనమాట. సో 7XO ఫేస్ లిఫ్ట్ వచ్చింది కదా, మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. సో అది మ్యాటర్. అండ్ 19th పొజిషన్లో కియా సెల్టోస్, 10,639 యూనిట్స్. కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ అయ్యింది, దాని తగ్గట్టు సేల్స్ కనిపించట్లేదు. మేబీ డెలివరీస్ కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాయి కదా, మేబీ దట్ ఈస్ ద రీజన్. ఎందుకంటే సెల్టోస్ డెలివరీస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచి మనం లెక్కేసుకోవాలి మనం. సో నెక్స్ట్ మంత్ ఇంకా పికప్ అవుద్దేమో చూడాలి. అండ్ 18th పొజిషన్లో కియా సోనెట్ ఉంది, 10,998 యూనిట్స్. కియా సోనెట్ పర్వాలేదు, ఇంకా ఫేస్ లిఫ్ట్ గట్రా రాకపోయినా బాగానే సెల్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ 17th పొజిషన్లో మహీంద్రా బొలెరో. ఈ బొలెరో కారు 11,841 యూనిట్స్ సేల్ అయ్యింది. అండ్ ఇంట్రెస్టింగ్గా బొలెరో 3XO కన్నా 7XO కన్నా ఎక్కువ సేల్ అయింది. ఇది మీకు కొంచెం సర్ప్రైజింగ్గా అనిపిస్తే కనుక కామెంట్ చేయండి, నాకైతే సర్ప్రైజింగ్గా అనిపించింది. అండ్ 16th పొజిషన్లో మారుతి సుజుకి ఈకో 11914, 11,914 యూనిట్స్. అసలు మారుతి సుజుకి ఈకోని మనం చాలామంది కార్ కింద కూడా కన్సిడర్ చేయము, బట్ సమ్హౌ ఇట్ ఈస్ సెల్లింగ్ వెల్. అండ్ 15th పొజిషన్లో మారుతి సుజుకి ఆల్టో. ఇది ఒక చిన్న కార్, సో 12,314 యూనిట్స్ అయితే సేల్ అయ్యింది. అండ్ 14th పొజిషన్లో ఆల్టోని బీట్ చేస్తూ వెన్యూ, హుండై వెన్యూ 12,413 యూనిట్స్ సేల్ అయ్యింది. సో వెన్యూ అనుకున్నంతగా సేల్ అవ్వట్లేదు అనుకున్నాం, పర్వాలేదు సేల్ అయితే అవుతుంది ప్రస్తుతానికి. నెక్స్ట్ మంత్ ఇంకా పికప్ అవుద్దామని చూద్దాం. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో అయితే ఒక న్యూస్ వైరల్ అవుతుంది, వెన్యూ మొత్తం 80,000 బుకింగ్స్ అయ్యాయని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమా నాకు కొంచెం డౌట్ఫుల్గా ఉంది. ఒకవేళ నిజమైతే నెక్స్ట్ మంత్ సేల్స్ ఫిగర్స్లో మనకు తెలిసిపోద్ది. సో చూద్దాం ఏమవుద్ది అనేది. వెన్యూ మంచి కారే, కానీ సేఫ్టీ రేటింగ్ అయితే లేదు, దాని గురించి కూడా వీడియో చేసాం మన దాంట్లో, చూడొచ్చు మీరు. అండ్ 13th పొజిషన్లో మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఉంది, 13,353 యూనిట్స్. సో ఫ్రాంక్స్ వెన్యూ కన్నా ఎక్కువ సేల్ అవుతుంది. అండ్ 12th పొజిషన్లో మహీంద్రా థార్. ఇది 13,418 యూనిట్స్. సో మహీంద్రా థార్ యాక్చువల్గా ఒక ఎంతూజియాస్ట్ కార్ కదా, ఎంత ఎక్కువ సెల్ అవుతుందా అంటే నాకు సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే మహీంద్రా కార్స్లో ఇప్పుడు థార్ చూసుకున్నట్లయితే 3XO కన్నా 7XO కన్నా
బొలెరో కన్నా ఎక్కువ అయితే సేల్ అవుతుంది. అండ్ 11th పొజిషన్లో మారుతి సుజుకి వ్యాగనార్, ఇది 15,118 యూనిట్స్ అయితే సేల్ అయ్యింది. వ్యాగనార్ ఇట్స్ లైక్ వెరీ అఫోర్డబుల్, మైలేజ్ ఎక్కువ వస్తుంది. సో ఆబ్వియస్లీ వ్యాగనార్ ఎప్పుడు సేల్ అవుతూ ఉంటుంది. చాలాసార్లు టాప్ 10 పొజిషన్లో కూడా ఉంటుంది వ్యాగనార్. అండ్ 10th పొజిషన్లో మారుతి సుజుకి విక్టోరియస్ ఫైనల్గా 10th పొజిషన్లోకి అయితే వచ్చేసింది. అండ్ మారుతి సుజుకి విక్టోరియస్ 15,240 యూనిట్స్ సేల్ అయ్యాయి. అండ్ విక్టోరియస్ ఎంత సేల్ అవుతుంది అయినప్పటికీ కూడా డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మనం ఒక వీడియో చేసాం డిస్కౌంట్స్ గురించి, కార్ డిస్కౌంట్స్ గురించి. అందులో విక్టోరియస్లో డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మేబీ క్రీటాని కొడదామని ప్లాన్ చేస్తున్నట్టున్నారు. సో అందుకు విక్టోరియస్ కొనాలని మీరు ఉంటే కనుక, ప్లానింగ్లో ఉంటే కనుక ఇప్పుడు కమింగ్ 1 month మీరు కొంచెం షోరూమ్స్లో ఎంక్వైరీ చేయండి, మీకు బెటర్ డీల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత 9th పొజిషన్లో మహీంద్రా స్కార్పియో 15,542 యూనిట్స్. సో మహీంద్రా వాళ్ళ టాప్ సెల్లింగ్ కార్ వచ్చేసి మహీంద్రా స్కార్పియో అనమాట. అండ్ 8th పొజిషన్లో మారుతి సుజుకి బలీనో 16,782 యూనిట్స్ సేల్ అయింది. అండ్ 7th పొజిషన్లో మారుతి సుజుకి బ్రిజా, ఇది 17,486 యూనిట్స్. సో బ్రిజా చాలా బాగా సేల్ అవుతుంది. ఈవెన్ ఫేస్ లిఫ్ట్ అయితే మోస్ట్లీ నెక్స్ట్ మంతే రావాలి, అందరు స్పెక్యులేషన్ అయితే అది ఉంది. అయినప్పటికీ కూడా బ్రిజా పాత వేరియంట్ అయినా సరే బాగా సేల్ అవుతుంది అనమాట. అండ్ బ్రిజా మనం చూసుకున్నట్లయితే 3XO కన్నా అండ్ మనకి వెన్యూ కన్నా బ్రిజా బెటర్గా అయితే సేల్ అవుతుంది. అండ్ స్విఫ్ట్ వచ్చేసి 6th పొజిషన్లో ఉంది, 17,806 యూనిట్స్ స్విఫ్ట్. తర్వాత 5th పొజిషన్లో స్విఫ్ట్ మేము ఆడుకున్నాం కదా, పెద్ద కార్ అనమాట, ఎర్టిగా 7-seater కార్ ఇప్పుడు 5th పొజిషన్లో ఉంది, 17,892 యూనిట్స్. దట్ ఈస్ వెరీ ఇంప్రెసివ్. అండ్ 4th పొజిషన్లో హుండై క్రీటా 17,921 యూనిట్స్. సో టాటా సియారా వచ్చింది, సెల్టోస్ వచ్చింది. సో క్రీటాకి కష్టం అని అనుకున్నాం, విక్టోరియస్ కూడా ఉంది. ఇవన్నీ వచ్చినప్పుడు క్రీటాకి కష్టం అని అనుకున్నాం, కానీ స్టిల్ క్రీటా ఈజ్ సెల్లింగ్ రియలీ వెల్. ఇంకా ఫేస్ లిఫ్ట్ వస్తే దాని పరిస్థితి తెలియదు, కానీ ప్రస్తుతానికి కూడా బాగా అమ్ముతున్నారు. అంటే ప్రైజీగా ఉందని అనుకుంటున్నారు, ఫీచర్స్ కూడా తక్కువనే అనుకుంటున్నారు, అయినప్పటికీ బాగా సేల్ అవుతుంది. దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. సో క్రీటా 4th పొజిషన్ డిజర్వ్ చేస్తుందా, మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. అండ్ 3rd పొజిషన్లో టాటా పంచ్ 19,257 యూనిట్స్ సేల్ అయ్యాయి. సో టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ లాంచ్ అయింది, కానీ ఫేస్ లిఫ్ట్ యాక్చువల్గా సంక్రాంతి అంటే హాఫ్ ఆఫ్ ద మంత్, అయినప్పటికీ సేల్స్ చాలా బాగా అయినాయి. నాకు తెలిసి చాలామంది టాటా పంచ్ పాత పంచ్ స్టాక్ ఇది రెండు కలిపి కొనేసినట్టున్నారు. సో బాగా సేల్ అయ్యాయి. అండ్ 2nd పొజిషన్లో మారుతి సుజుకి డిజైర్ 19,629 యూనిట్స్ సేల్ అయ్యాయి. అండ్ 1st పొజిషన్లో టాటా నెక్సాన్ 23,365 యూనిట్స్ అయితే సేల్ అయ్యింది. అండ్ నెక్సాన్ ఇంత ఎక్కువ సేల్ అవ్వడానికి కారణం, నెక్సాన్లో పెట్రోల్ ఉంది, సిఎన్జి ఉంది, డీజిల్ ఉంది, ఈవీ ఉన్నాయి. అండ్ ప్రైస్ రేంజ్ కూడా మంచి అఫోర్డబుల్గా పెట్టాడు. సో మేబీ దట్స్ ద రీజన్ టాటా నెక్సాన్ ఈజ్ సెల్లింగ్ రియలీ వెల్. ఒక ప్రూవెన్ కార్ అనిపించుకుంటుంది, టాప్ ప్రతి మంత్ ఆల్మోస్ట్ టాప్లో ఉంటుంది. సో ఇదే పొజిషన్ నెక్స్ట్ మంత్ కూడా కంటిన్యూ అవుద్ది అంటారా? మీ ఉద్దేశం ఏంటో కమెంట్స్లో పెట్టండి. అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నదంతా కూడా ఎందుకు యూజ్ అవుతుందంటే, ఇప్పుడు మీరు అనుకుంటున్న కారు ఒకవేళ 3XO అనుకుందాం, 3XO అయితే సేల్స్ చూస్తే తక్కువ ఉన్నాయి. సో మేబీ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ దట్ మహీంద్రా వాళ్ళు 3XO మీద కొంచెం డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేసే అవకాశం ఉండొచ్చు. సో మీరు 3XO కొనాలి అనుకుంటే ఇది మైండ్లో పెట్టుకోండి. సో దిస్ మంత్ సేల్స్ ఆర్ లెస్. అలాగే వెన్యూ చూస్తే సేల్స్ కొంచెం పికప్ అవుతున్నాయి. సో దాన్ని బట్టి మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ నెక్సాన్ సేల్స్ ఆల్రెడీ బాగా అవుతున్నాయి, సో మరీ ఎక్కువ ఇవ్వకపోవచ్చు. బట్ టాటా వాడు ఏంటంటే కొంచెం అగ్రెసివ్గా వెళ్తున్నాడు, కొంచెం మైనర్ డిస్కౌంట్ ఆఫర్ చేసి ఇంకా సేల్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సో మీరు కారు కొనాలి అనుకునే కారు ఈ లిస్ట్లో లేకపోతే కనుక మీరు దాని మీద డిస్కౌంట్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాము ఏ కార్స్ మీద ఎక్కువ డిస్కౌంట్స్ వస్తున్నాయని చెప్పేసి. అండ్ ఆ వీడియోలో కూడా చూసుకున్నట్లయితే i10 మీద, i20 మీద, టాటా ఆల్ట్రోజ్ మీద, ఇలా ఈ కార్స్ మీద డిస్కౌంట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పాము. సో మనము ఒకవేళ కంపేర్ చేసినట్లయితే ఆ కార్స్ ఏవి కూడా ఈ టాప్ 25 లిస్ట్లో లేవన్నమాట. అది మీరు మైండ్లో పెట్టుకోండి. సో మీరు కొనాలనుకునే కారు లిస్ట్లో ఉందా లేదా, ఉంటే లిస్ట్లో ఏ పొజిషన్లో ఉంది, దాన్ని బట్టి కూడా మీరు కంపేర్ చేసి మీరు డెసిషన్ అనేది తీసుకోవచ్చు. అండ్ మీరు కార్ బయింగ్ ప్రాసెస్లో సీరియస్గా ఉంటే కార్ మామ కమ్యూనిటీని జాయిన్ అవ్వమని నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను. యూ విల్
డెఫినెట్లీ గెట్ బెనిఫిటెడ్. సో జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ ఛానల్ని ఎంతవరకు చూసారంటే నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తాను నేను చెప్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీరు ఫస్ట్ టైం కార్ బయర్ అయితే ఈ ప్లేలిస్ట్ ఉంది, వీటిని మీరు చూడొచ్చు అనమాట. వీడియోస్ ఫస్ట్ టైం కార్ బయర్కి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అన్ని ఈ ప్లేలిస్ట్లో పెట్టాను. ఫస్ట్ టైం కార్ బయింగ్ గైడ్లో ఇది మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.